హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా సూపర్ టేస్టీగా ఉండి ఉల్లిపాయ చట్నీ అండి. ఈ విధంగా 2 ఉల్లిపాయలతో చట్నీని ఒక్కసారి ప్రిపేర్ చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. తయారు చేయడం కూడా అప్పటికప్పుడు 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ఈ ఈజీ అండ్ టేస్టీ చట్నీని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 15 ఎండుమిర్చిని ఈ విధంగా చించుకొని వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిర్చి లోపలి వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన ఎండుమిర్చి లోపలి వరకు ఫ్రై అయ్యి మనం తయారు చేసే పచ్చడి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా స్పైసెస్ అన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఈ ఎండుమిర్చిని స్పైసెస్ని తీసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నది ఈ ఆయిల్లో వేసుకోవాలి. అందులోనే ఒక పెద్ద టమాటాని సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నది, అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ వేసుకోనక్కర్లేదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చింతపండు వేసుకొని ఈ టమాటాలు మెత్తబడి మగ్గేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా టమాటాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమం చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమం, అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టమాటా ఆనియన్ మిశ్రమం కూడా వేసుకొని చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీకి పోపును తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు, ఎండుమిర్చి, కచ్చా పచ్చాగా దంచుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన పోపులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని యాడ్ చేసుకొని మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోనక్కర్లేదండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఉల్లిపాయ చట్నీ రెడీ. మీరు కూడా ఈ ఉల్లిపాయ చట్నీని ఇదే విధంగా తయారు చేసి వేడి వేడి అన్నంలో అయినా టిఫిన్లోకైనా వేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరన్నా మన వీడియోలను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.